శ్రీవాణి ట్రస్ట్‌కి విరాళం ఇచ్చే వాళ్ళకి కేటాయించే దర్శన టిక్కెట్లు ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్ సంస్థల చేతిలో బందీలైనయి. సాధారణ భక్తులు వెబ్‌సైట్‌లో వివరాలు నింపేలోపే హైటెక్ పరిజ్ఞానంతో ప్రైవేట్ ఏజెంట్లు హైజాక్ చేస్తున్నారు. ఒక్కో టికెట్ మీద 3,000 దాకా అదనంగా వసూలు చేస్తున్నారు. ఇటీవలే అక్రమ దంతం వెలుగులోకి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. ప్రతిరోజు ఆన్లైన్లో 800 శ్రీవాణి టికెట్లు జారీ చేస్తున్నారు. వీటి బుకింగ్లో ప్రైవేట్ నెట్ సెంటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, ఆటో ఫిల్లింగ్ తదితర థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను వాడుతున్నారు. అధికారిక వెబ్సైట్ పూర్తి స్థాయిలో లోడ్ అవ్వకముందే ఈ టూల్స్ ద్వారా సమాచారం సర్వర్లకు పంపుతున్నారు. భక్తుల ఆధార్ వివరాలను ముందే సేకరించి సాఫ్ట్వేర్లు సిద్ధంగా ఉంచడంతో సామాన్య భక్తుల కంటే వేగంగా వీళ్ళు బుకింగ్ పూర్తి చేసుకుంటున్నారు. గతంలో రోజుకు 200 నుంచి 250 టికెట్లు ఇలాగే పక్కదారి పట్టినట్టు సమాచారం. వెబ్సైట్ సర్వర్ ఎనేబుల్ అయిన వెంటనే ఈ స్థాయిలో అక్రమ బుకింగ్లు జరుగుతున్నాయి. దీని వెనకాల ఐటీ విభాగంలోని కొందరు అంతర్గత సహకారం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని మీద ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ విభాగానికి విజిలెన్స్ అధికారులు లేఖ రాశారు. ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఒకే మొబైల్ నెంబర్ మీద పెద్ద సంఖ్యలో టికెట్లు బుక్ అయ్యాయా? ప్రైవేట్ వ్యక్తులకు భక్తుల ఆధార్ డేటా ఎలా అందుతోంది? హ్యాకింగ్ జరుగుతోందా? లోపల ఎవరైనా సహకరిస్తున్నారనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఈ నెల 6న చెన్నైకి చెందిన 2 భక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దందా వట్టవేయలేదు. చెన్నైకి చెందిన ఎంఎస్ పద్మావతి ట్రావెల్స్ అనే సంస్థ శ్రీవాణి టికెట్ల పేరుతో భారీగా వసూలుకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఆన్లైన్లో టికెట్ కావాలని మెసేజ్ చేస్తే చాలు 13,500 డబ్బులు పంపండి, మీకు టికెట్ వస్తుందని సమాధానం ఇస్తున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. 10,500 టికెట్ భక్తుల నుంచి అదనంగా 3,000 గుంజుతున్నారు. వ్యవహారం మీద 7వ తేదీన తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు చెన్నై వెళ్ళినాయి. ఆ ట్రావెల్స్ వెబ్సైట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. టికెట్ బుక్ చేసినప్పుడు ఫోటో తీసి దర్శనం వద్ద ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తే అక్రమాలకు అడ్డుకట్టే ఇచ్చని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో బెంగళూరుకు చెందిన ఒక సంస్థ దీని మీద ప్రయోగాత్మక పరిశీలన కూడా చేసింది. వ్యవహారం మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని చెప్తున్నారు. విషయం ఏంటంటే యాక్సెస్ ఈజీగా ఉన్నప్పుడు ఎవడు బ్లాక్ చేయడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే అందుబాటులో టికెట్ ఉన్నప్పుడు బ్లాక్లో ఎందుకు కొనాలా? కావాలని వీళ్ళు తగ్గించారు, దానివల్ల జరుగుతున్నది. ఇదివరకు 1,500 2,000 పెట్టినప్పుడు 400 500 మిగిలిపోయాయి కొనేవాళ్ళు లేక. ఇప్పుడు అక్కడికి విమానాశ్రయమో రైల్వే స్టేషనో, ఇప్పుడు విమానాశ్రయంలో ఇచ్చేవాళ్ళు ఇదివరకు, అది తీసి పాడేసి కొండపైన ఉన్నటువంటి తీసేసి మొత్తం ఆన్లైన్లో పెడితే అదే పెద్ద మోసం. మోసానికి అవకాశం ఇస్తున్నాం మనమే. అదేదో మంచి చేస్తున్నామని దేవుడికి తప్పు చేస్తున్నాం, భక్తుడిని మోసం చేస్తున్నాం.